వీడియో యాంగిల్ చేంజ్ అయిందని కంగారు పడకండి. కొన్ని క్లిప్స్కి మాత్రమే ఇలా ఉంటుంది. ప్లీజ్ ఇలానే వాచ్ చేసేసేయండి. ఇది నా మంత్లీ డీప్ క్లీన్. అయితే ఈసారి చంద్రగ్రహణం కూడా వచ్చింది కదా, ట్యూస్డే గ్రహణం వచ్చింది కాబట్టి నేను వెడ్నెస్డే మార్నింగ్ ఈ డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి దేవుడి గదిలో ఉన్న అన్ని ఐటమ్స్ని బయటికి తీసేసేయాలి, పటాలతో సహా. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా వాటర్లో పసుపు, ఇంకా జవ్వాది పౌడర్, కొద్దిగా గంగాజలం, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసి మొత్తం గదిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల దేవుడి గది అనేది నీట్గా అండ్ స్మెల్స్ ఏమి రాకుండా ఉంటాయి. దేవుడి గది క్లీన్ అయ్యాక ఇంకొక బౌల్లో కొంచెం వాటర్ తీసుకో, అందులో ఇంతకు ముందు చెప్పినట్టు సేమ్ ఐటమ్స్ వేసి దేవుడి పటాలని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే దేవుడి గది అనేది ఎప్పుడు స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. నేను అయితే ఎవ్రీ మంత్ ఇలానే చేసుకుంటాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇది నేను రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్. క్లీన్ చేసుకున్నాక మరి పటాలన్నిటికీ బొట్టులు పెట్టేసుకోవాలి కదా, సో దానికోసం అని చెప్పి గంధం కలుపుకొని నేనైతే రోజ్ వాటర్తో కలుపుకుంటాను. అలాగే ఇంకొక దాంట్లో కుంకుమ వేసుకుంటాను. ఇలానే అన్ని పటాలకు మంచిగా బొట్టులతో అలంకరించుకుంటాను. సో నాకు ఇలా ఆడితే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా చూడడానికి. మీరు ఇలానే ఎవ్రీ మంత్ డీప్ క్లీన్ చేసుకుంటారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కలపండి. నేనైతే దేవుడికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఉంటాయి కదా, పూజా సామాగ్రి, అవైతే నేను 2 to 3 పేర్స్ అనేవి పెట్టుకుంటాను. ఎవ్రీ టైం మనం అనేది వాష్ చేస్తూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండలేం కదా, సో అందుకని చెప్పేసి నేను 2 to 3 పేర్స్ అనేవి స్పేర్గా పెట్టుకుంటాను. ఇలా పటాలన్నీ అలంకరించుకున్నాక పాత క్లాత్స్ని తీసేసాను కదా, ఇప్పుడు కొత్త క్లాత్స్ని మళ్ళీ వేసుకుంటున్నాను. చెప్పాను కదా అన్ని 2 to 3 పేర్స్ పెట్టుకుంటానని, ఇవి కూడా అలానే పెట్టుకుంటాను. ఇలా అన్నీ సదిరేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పటాలన్నింటినీ ఇంకా అలంకరించేసుకుంటాను. నేనైతే దేవుడి గుడిలో వైట్ షీట్ బాగుంటుందని చెప్పి వేసేసుకున్నా, బట్ క్లీన్ చేసుకున్నప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ నా దేవుడి గదిలో ఉన్న విగ్రహాలన్నిటినీ ఇలానే క్లీన్ చేసేసుకొని నీట్గా అప్పటికప్పుడే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. వాటికి కూడా సేమ్ బొట్లు అన్నీ పెట్టేసుకొని గదిలో పెట్టేసుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు అట్లీస్ట్ 2 hours టైం అయితే పడుతుంది. ఇది వచ్చేసి గౌరీదేవి, ఇది వచ్చేసి మా అమ్మ నాకు ఇచ్చింది. సో దీనికి కూడా మంచిగా పసుపు అంతా రాసుకొని మంచిగా అలంకరించుకోవాలన్నమాట. బొట్లు అన్నీ పెట్టుకోవాలి, కుంకుమ, అండ్ మేము వచ్చేసి బియ్యపిండి కూడా యూస్ చేస్తాము బొట్లు పెట్టుకోవడానికి. నేనైతే మా అమ్మ ఇంట్లో ఎలా చేస్తుందో నేను కూడా అలానే ఫాలో అవుతూ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ గౌరీదేవి అందరి ఇంట్లో ఉండకపోవచ్చు నాకు తెలిసి, మరి మీ ఇంట్లో ఉందా లేదన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మరి ఉంటే మీరు కూడా ఇలానే చేసుకుంటారా? సో మొత్తానికి నా గౌరీదేవి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పదండి మొత్తాన్ని రూమ్ ఎలా అలంకరించుకున్నానన్నది చూసేద్దాం. ముందు వాష్ చేసి పెట్టుకున్నా కదా విగ్రహాలన్నిటినీ ఎక్కడున్న ప్లేస్లో వాటిని అక్కడ పెట్టేస్తున్నా. క్లీన్ చేసుకున్నాక కంపల్సరీ పూజ అనేది చేయాలి. సో నేను ఇలా అలంకరించుకొని టైం కూడా అయిపోతుంది. నాకు అయితే అరౌండ్ 10-10:30 అయిపోయింది అప్పుడు పూజ చేసుకున్నాను. ఎందుకంటే 6 o'clock నేను లేచి రెడీ అయ్యి ఇవన్నీ చేసే వరకు నాకు ఈ టైం అయింది. సో బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.